శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 21 నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముందుగా మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు రాశి అందే దృష్టి పెడుతూ ధనస్థానం మీద కూడా తన అష్టమ దృష్టి పెట్టడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీకు వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం లాంటిది ప్రాప్తించే అవకాశం ఉంది. కుజుడు భూములకి స్థిరాస్తికి కారణం కాబట్టి అటువంటి స్థిరాస్తి అమ్మడం వల్ల ఆకస్మికంగా కొంత ధనం మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క అన్నదమ్ములు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం, మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక శుభకార్యానికో పండగకో ప్రజెంట్ అయి చాలా వరకు మీ కుటుంబ విషయాల్లో పాలు పంచుకొని తగు విధంగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా వరకు అందించే అవకాశం ఉంది. సో ఆ విధంగానే దశమ స్థానంలో కుజుడు చూడడం వల్ల ఎవరైతే ఈ రాశిలో స్వతంత్ర వ్యాపారంలో ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారంలో కానీ అలాగే మీడియేటర్గా ఏదైనా వ్యవహరిస్తున్నప్పుడు కొద్దిపాటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పదవి లాంటిది, అంటే ఒక యూనియన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మీకు ఒక హోదా రావచ్చు, మీరు ఒక రాజకీయ రంగంలో ఉంటే ఒక రాజకీయ పదవి లాంటిది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వ్యక్తిగతంగా మీరు గతంలో కన్నా చాలా ఉత్సాహంగా చాలా స్ట్రిక్ట్గా పాల్గొంటూ ఉంటారు. ఏ విషయాన్నైనా కూడా ఇమీడియట్గా సెటిల్ చేసి అక్కడికక్కడ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ప్రారంభించే కొత్త ప్రయత్నం ఏదైనా సరే అది సంపూర్ణంగా విజయవంతం అవడానికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ధన స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో కేతు గ్రహంతో కలిసి ఈ వారం అంతా ఉండడం వల్ల కొంత ధనం అనవసరంగా వృధా అవడం జరుగుతుంది. లేదంటే మీ కుటుంబంలో ఒకరు ఈ ధనాన్ని పాడు చేయడం కానీ వారు వేరే కారణాలకి ధనాన్ని వేస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత ధనం వృధాగా ఖర్చు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారం మీకు కనబడుతున్నాయి. అయితే రవి 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యవహారాలు చాలా వరకు కలిసి వస్తాయి. చిన్న చిన్న సమస్యలు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నా లేదంటే వ్యక్తిగతంగా మీ పెద్దవాళ్ళతో ఉన్నా అవి చాలా వరకు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా అటు వృత్తిపరమైన సక్సెస్, ఈ వ్యవహారాల విజయం ఎక్కువగా లభిస్తుంటుంది. కానీ ఫైనాన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా దూరంగా ఉన్నటువంటి విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ ఒక శుభవార్త ఈ సమయంలో మీకు అందే అవకాశం ఉంది. మీరు ఏదో ఒక స్థిరాస్తిపై ఇన్వెస్ట్ చేయడానికి కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ ఎక్కువగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మాత్రం ఏదైనా పెద్ద మొత్తంలో స్థిరాస్తి కొన్నా ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా లేదంటే పెద్దదైనా కొనాలనుకున్నప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వరకు ఓకే, కానీ ఇప్పుడు పెట్టినటువంటి మనీ కొంతకాలం పాటు బ్లాక్ అయిపోయి అవసరానికి రాకుండా ఒక 5-6 సంవత్సరాలు స్థిరంగా ఉండేలా ఉంటేనే మీరు దాంట్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి గురువు తృతీయంలో ఉంటూ భాగ్యాన్ని ఇవ్వడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు కానీ అనుకోకుండా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. మనకి ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మర్నాడు నుంచి ఆశ్వీజ మాసం దసరా ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమీ చేయలేం, అటు వ్యాపారం నట్టడం లేదు, ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళా మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే కంప్లీట్గా ఒక 5 రోజులు, కుదరకపోతే 3 రోజులు, కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్. అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాన్ని శుభ్రంగా
అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే, మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే, అంటే ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉంచుకోవడం, ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం. అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు, ఇవి ఇంకా పనిచేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరికో ఒకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యంగా పాత ఇనప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారేయండి. ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మరి అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు. కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి. కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పాత మాత్రం 100% వదులుకోండి. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా మీకు ఉంటే పాత కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అనేది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి. ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి. 100% మీ వ్యాపారం అనేది తిరిగి పుంజుకుంటుంది. ఇంట్లో ఏ మొహమాటం ఒక్కర్లేదు. ఏది కూడా మనకి అదేదో ఇది పాత వస్తువు అండి పూర్వకాలం అలాంటిదే ఉంది. మొత్తం అంతా కొత్తగా చేసుకోండి, కొత్తగా ప్రారంభించండి. 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ అస్ట్రాలజర్ దగ్గర చూపించుకొని ఏదన్నా దాన్ని సరి చేసుకోవడం కూడా మీకు ఒక అవకాశం ముందు చేసేయండి. ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. స్వస్తి.